రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ నివాస క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలంటూ కాంగ్రెస్ చేసిన ఘర్షణలో అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం హేయమైన చర్యని వినోద్ కుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిరిసిల్లలో శాసన సభ్యులకి నిర్మించినటువంటి భవనంలో ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంబడించి అక్కడ ప్రయత్నం చేస్తే ఒక గలాట జరిగింది. చాలామందికి లాఠీచార్జ్ జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు శాసనసభ సభ్యుడికి నిర్మించినటువంటి ఇల్లు అది ఆఫీస్ కాదు అది. కాబట్టి ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం అనేది అయితే నాకు అర్థం కావడం లేదు. కాబట్టి గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం.